మంత్రి లేరు. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరే ఈ శాఖను పెట్టుకున్నారు. మరి వారికి ఈ శాఖ మీద ఎంత అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ మరి తెలంగాణలో దాదాపుగా 62 లక్షల మంది బిడ్డలు పాఠశాలల్లో చదువుతున్నారు. అదేవిధంగా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యాలయాల్లో జాయిన్ అవుతున్నారు. దాదాపుగా 12,50,000 మంది విద్యార్థులు ప్రొఫెషనల్ మరియు డిగ్రీ కళాశాలల్లో చదువుతూ ఉన్నారు. అలాగే మరి 10,000 ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే దాదాపుగా 30,000 25 నుంచి 30,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతే మంది విద్యార్థులు చదువుతున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి నెంబర్ రోజు రోజుకు తగ్గుతూ ప్రైవేటు పాఠశాలల్లో కంజెషన్ జరుగుతూ ఉన్నది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దాదాపుగా 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ డేటా చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రైవేటు వ్యవస్థ మీద ప్రెషర్ ఎక్కున్నది. గవర్నమెంట్ విద్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 8,500 అంటే 5,900 కోట్ల రూపాయల బకాయిలు మీరు రిలీజ్ చేయకపోతే ఈ పిల్లలు ఉన్నత విద్యకు ఎట్లా పోతారు? మరోవైపు ఈ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఆ యాజమాన్యాలు మాకు గవర్నమెంట్ నుంచి ఫీ రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము మీకు జీతాలు ఇవ్వలేమని అంటున్నారు. అంటే వాళ్ళను కూడా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు, విద్యార్థులను డైరెక్ట్ మోసం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన హామీ ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల విద్యార్థి భరోసా అన్నారు. ఒక్క పైసన్న రిలీజ్ చేసిండ్రా? మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి.
ఒక్క పైసన్న విద్యార్థి భరోసా గురించి రిలీజ్ చేసిండ్రా? 10వ తరగతి పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు. ఎంతమందికి ఇచ్చింది మీరు? ఒక్క పైస కూడా ఇవ్వలేదు. అంటే విద్యార్థులను ప్రజాపాలన పడకేసింది. కనీసం ఈ తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 62 లక్షల మంది విద్యార్థులు, అదేవిధంగా 12,50,000 మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? వాళ్ళకు డబ్బులు పోతున్నాయా లేదని ఆలోచించిండ్రా? దీని మీద కూడా అర్జెంటుగా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ 5,900 రూపాయలు, 5,900 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా ఈ 5,900 కోట్ల రూపాయలు విద్యాలయాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారు? 2024-25 విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లకు ఇంతవరకు అప్లికేషన్లకే గతి లేదు. మరి ఎప్పుడు ఈ విద్యార్థులు చదువుతారు? విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మరి ఎందుకు స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకోవడం లేదు? మీరు బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టిరు కదా, మరి బడ్జెట్ ప్రవేశపెట్టినరు, విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, 2 నెలలైంది, విద్యార్థులు విద్యాలయాలకు పోతున్నారు, ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకుంటలేరంటే ఎవరు చూస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అని డౌట్ వస్తున్నది తెలంగాణలో. ఇకపోతే మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు 250-300 నుంచి 1000 దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలన అని ఎందుకు అంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించిండ్రు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు, అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు. మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు, ఒక్కొక్క గురుకులం ఒక్కొక్కలాగుంటున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియదు. తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ముఖ్యమంత్రి గారు. అసలు మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లుంటుందో ఒక మోడల్ చూపించండి. మీరు కొడంగల్ అన్నారు, కొడంగల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని శంకుస్థాపనలు కూడా చేసిండ్రు. మరి బడ్జెట్ ఎంత అలాట్ చేసిండ్రు? మరి బడ్జెట్ అలాట్ చేస్తే మరి ఎక్కడెక్కడ టెండర్లకు ఏ విధంగా అడ్మిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఏమన్నా మీరు చెప్పిండ్రా? అదేవిధంగా మరి దాంట్లో విద్యార్థులకు ఎలాంటి విద్యాబోధన ఉంటుంది? దాని మీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మరి ఏ సిలబస్ పెడతారు? సిబిఎస్ఈ పెడతారా, ఐసిఎస్ఈ పెడతారా, ఐసిసిఎస్ఈ పెడతారా, లేకపోతే ఐబీ పెడతారా, లేకపోతే స్టేట్ సిలబస్ పెడతారా? దాని మీద ఇప్పటికీ క్లారిటీ వచ్చిందా? రాలేదు. అసలు గురుకులాల్లో ఇంతకుముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పెట్టి అది ఫ్లాప్ అయినందుకే దాని మోడల్ తీసేసి ఇప్పుడు గురుకులాల మోడల్ వచ్చింది. గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు, బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది, మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది. మరి ఈ గురుకులాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి చాలా భయంకరమైన ఆందోళన కలిగించే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మధ్యాహ్న భోజన పథకం అంతా కూడా అక్షయ పాత్రకు అప్పగిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు మేమేమంటున్నామంటే ఈ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లది. ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ధార్మిక సంస్థలకు ఇవ్వకండి. రాజ్యాంగంలో 20వ అధికరణం నుండి 28వ అధికరణం వరకు రాజ్యాంగం స్టేట్ను సెక్యులర్, మన ప్రియాంబుల్లోనే ఉంటుంది. మన రాహుల్ గాంధీ గారే రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ పార్లమెంట్లో రాజ్యాంగం ఎప్పుడు వదులుతలేడు ఆయన. ఏమో అంటే రాజ్యాంగం అంటాడు, ఎక్కడ పోయినా రాజ్యాంగబద్ధమైన పాలన అంటాడు.
మరి ఆ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగబద్ధమైన పాలన అంటా ఉన్నాడు, మీరేమో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ సెక్యులర్ స్టేట్ అయిన ఈ తెలంగాణను, గంగా జమున తహజీబ్కు ప్రతీకైన తెలంగాణను కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏ లౌకికత్వాన్ని రక్షించారో అలాంటి తెలంగాణను మీరు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్షయ పాత్రకు మీరు అక్షయ పాత్ర రకరకాల కార్యక్రమాలు చేసుకోండి, మాకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థను తీసుకొచ్చి మీరు విద్యాలయాల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రకరకాల మతాలకు, రకరకాల వర్గాలకు చెందిన విద్యార్థులు, రకరకాల విశ్వాసాలకు చెందిన విద్యార్థులు మరి ఉంటారు. కాబట్టి అక్కడ ధార్మిక సంస్థలకు తావు లేదు అనేది మేము బలంగా నమ్ముతున్నాం. దయచేసి అలాంటి పని చేయకండి. వాళ్ళు ఎగ్స్ ఇవ్వరు, వాళ్ళు మటన్ చికెన్ దొరకదు. మరి పిల్లలకు ఎగ్స్ మటన్ చికెన్ ఎవరు పెట్టాలి మీరు అక్షయ పాత్రకి ఇచ్చినప్పుడు? దాని గురించి ఎవరైనా ఆలోచించిందా? తెలంగాణలో 90% మంది విద్యార్థులు మరి నాన్ వెజ్ మరి లేకపోతే విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి యానిమల్ ప్రోటీన్ వస్తుంది? అన్ని సైన్సెస్ అన్నీ కూడా సైంటిస్టులందరూ కూడా విద్యార్థులకు ప్లాంట్ ప్రోటీన్తో పాటు యానిమల్ ప్రోటీన్ రావాలని చెప్పినప్పుడు మరి అసలు నాన్ వెజిటేరియన్నే నమ్మని సంస్థకు మీరు ఏ విధంగా మరి ప్రభుత్వ నిధులతోని ఏ విధంగా వాళ్ళ చేతులు అప్పగిస్తారు? మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక రెండవది, ఇటీవలి కాలంలో ఒక న్యూస్ చూసినాం. గురుకులాల్లో మరి ముఖ్యంగా ఎస్సీ గురుకులాల్లో బ్రహ్మకుమారీస్తోని మేము మానసిక ఉల్లాసానికి సంబంధించిన తరగతులు జరిపిస్తామని. నిజానికి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఈ ప్రయత్నం చేయలేదు. నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా ప్రభుత్వాన్ని, రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయకండి, వాళ్ళ జీవితాల మీద ప్రయోగాలు చేయకండి. అవసరం నేను మీ పిల్లల మీద కూడా ప్రయోగాలు చేయకండి. బాల్యంలో పిల్లలు వాళ్ళు ఆడుకోవాలి, పాడుకోవాలి, ప్రపంచాన్ని చూడాలి, తర్వాత కొత్త కొత్త స్నేహితులను తయారు చేసుకోవాలి, కొత్త కొత్త పుస్తకాలు చదవాలి. ప్రపంచంలో ఎక్కడైతే మేధో సంపత్తి ఉందో, ప్రపంచంలో ఎక్కడైతే కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినాయో, అది మేడం క్యూరీ కావచ్చు, లేకపోతే సర్ సివి రామన్ కావచ్చు, లేకపోతే ఇంకెంతో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కావచ్చు, విశ్వం ఎక్కడుందో, విశ్వాంతరాలంలో ఏం జరుగుతూ ఉన్నది, సముద్ర గర్భంలో ఏం జరుగుతూ ఉన్నది, జీవకణాల్లో ఏం జరుగుతూ ఉన్నది, సైన్స్ మీద కానీ లేకపోతే రకరకాల విషయాల మీద తెలుసుకోవాల్సిన వయసులో మీరు గురుకులాల లోపలికి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల లోపలికి, ప్రైవేటు పాఠశాల లోపలికి ధార్మిక సంస్థలను తీసుకొచ్చి విద్యార్థులను చిన్న వయసులోనే జీవితం మీద నిరాశ వచ్చే విధంగా మీరు భావన కల్పిస్తూ ఉన్నారు. ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా చిన్నతనంలోనే తన పిల్లలు నిరాశావాదంతోనో లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్తో బతకాలని అనుకోరు. అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రహ్మకుమారి సంస్థ గొప్పదే కావచ్చు, వారి ఆలోచన విధానం గొప్పదే కావచ్చు, వాళ్ళ మెడిటేషన్ చేసే విధానం గొప్పదే కావచ్చు, కానీ అడల్ట్స్కి ఇవ్వండి. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అడల్ట్ అయిన తర్వాత, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా బ్రహ్మకుమారి సంస్థలకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ చిన్నారి పిల్లలు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉండే పిల్లలకు తల్లిదండ్రుల కాన్సెంట్ లేకుండా వాళ్ళని ఇలాంటి ధార్మిక సంస్థలను మరి వాళ్ళకు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ మనసులు ఎటో పోయే అవకాశం కూడా ఉన్నది. దయచేసి దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చిన్నపిల్లలు లౌకికంగా పెరగాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో లౌకికవాదం వికసించాలి, రాజ్యాంగ విలువలు వికసించాలి. అంతే తప్ప ధార్మిక సంస్థలు ప్రవేశించి ఏదో చేసి పిల్లలను ఇంకేటో తీసుకుపోయే పరిస్థితి రాకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి పాఠశాలల్లో, కళాశాలల్లో సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి. మాకు కూడా చాలా ఆందోళనగా ఉంది. సూసైడ్లు జరుగుతూ ఉన్నప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, కేసీఆర్ గారు సూసైడ్ ప్రివెన్షన్ కోసం ప్రతి గురుకుల పాఠశాలల్లో కౌన్సిలర్లను పెట్టిండ్రు. పార్ట్ టైం బేసిస్ మీద కౌన్సిలర్లను పెట్టి విద్యార్థులకు ప్రతి 15 రోజులకోసారో, నెల రోజులకోసారో వాళ్ళ అంతర్గత సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ 1-on-1 బేసిస్ మీద విన్నారు ఆ కౌన్సిలర్లు. మళ్ళీ అలాంటి వ్యవస్థ సృష్టించని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ప్రతి 2 పాఠం మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి మండలానికి ఒక 3 కౌన్సిలర్ని పెట్టండి, షిఫ్ట్ వైజ్ వాళ్ళతో పని చేయించండి.
ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఎంతోమంది క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు, సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంతోమంది సైకాలజీలో పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సైకాలజిస్టుల కింద ఇంటర్న్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోని మీరు చెప్పించండి. లేకపోతే మరి సూసైడ్ ప్రివెన్షన్ కోసం రోషిని ఫౌండేషన్ అని హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫౌండేషన్ ఉంది, చేతన హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్స్ రోషిని ఫౌండేషన్ లాంటి వాళ్ళతోని మన టీచర్లకో లేకపోతే ఈ కొత్త కొత్త యువకులకో వీళ్ళందరికీ మీ కళాశాలల నుంచే బయటికి పోయిన విద్యార్థులందరికీ కూడా ఒక 6 months 1 year ప్రోగ్రామ్ ఇప్పించి వాళ్ళని కౌన్సిలర్గా పెట్టి వాళ్ళకి జీతం ఇవ్వండి. అంతే తప్ప ధార్మిక సంస్థలను తీసుకొచ్చి ఈ పేద విద్యార్థుల మీద బ్రహ్మకుమారిస్ కానీ లేకపోతే ఈ అక్షయ పాత్ర లాంటి ఫౌండేషన్స్ వీళ్ళతోని ఈ విద్యార్థుల మీద దయచేసి ప్రయోగాలు చేయకండి. ఏ వర్గాలకు చెందిన ఏ మతాలకు చెందిన విద్యార్థులైనా వాళ్ళు లౌకికత్వంతోనే బాల్యంలో పెరగాలి తప్ప వాళ్ళు ఇట్లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రభుత్వ సంస్థల్లోకి వాళ్ళను పేరెంట్స్ కన్సెంట్ లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏదో మానసిక ఉల్లాసం పేరు మీద వాళ్ళని ఎటో తీసుకపోతే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు చాలా గురుకులాల్లో యూనిఫామ్ రాలేదు. విద్యా సంవత్సరం మొదలయ్యి దాదాపుగా 3 నెలలు అవుతున్నది. 3 నెలలు అవుతున్నా 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ పిల్లలకు యూనిఫామ్ లేదు. ఇంకొక నెల అయితే చలికాలం మొదలవుతుంది, ఉలెన్ రగ్స్ లేవు. కేసీఆర్ గారు ఒక్కొక్క ఉలెన్ రగ్గు పర్సనల్గా చూసి 600 రూపాయల 3 నుంచి 400 రూపాయల విలువైన ఉలెన్ రగ్గు ప్రతి విద్యార్థికి వానకాలంలోనే వచ్చేసినట్టు చూసేవారు. దానివల్ల చలికాలంలో విద్యార్థులు చలికి తట్టుకొని మరి చదువుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఆనాడు చేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. యూనిఫామ్ లేదు, బూట్లు లేవు. ఒకవైపు ఒలింపిక్లో మనకు మెడల్ లేవని ఏడుస్తూ ఉన్నాం, మరి పిల్లలు ఆడుకోవడానికి బూట్లు ఉండాలిగా. ఇంతవరకు ఏ గురుకుల పాఠశాల కూడా బూట్లు ఇవ్వలేదు. స్పోర్ట్స్ షూస్ లేవు, ప్రభుత్వ పాఠశాలలో కూడా లేవు. ఏ గురుకుల పాఠశాలలో కూడా ఏ గురుకుల పాఠశాలలో కూడా స్పోర్ట్స్ డ్రెస్ లేదు ఇంతవరకు కూడా. మరి ఎక్కడి నుంచి విద్యార్థులు స్పోర్ట్స్ పర్సన్స్గా తయారవుతారు? ఏ విధంగా ప్లేట్లు గ్లాసులు కటోరాలు లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. ట్రంక్ పెట్టెలు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి. పాతకాలం పోయిన సంవత్సరం ఇచ్చిన యూనిఫామ్ను ఈరోజు కూడా వేసుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడన్నా రివ్యూ చేసినారా వీటి గురించి? ఇక మూడవది, ఇది చాలా బాధాకరమైన విషయం, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ జైళ్ళల్లో ఖైదీలకు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీ మీద ప్రభుత్వం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది తిండి కోసం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణలో జైళ్ళల్లో ఖైదీల కోసం ఒక్కొక్క ఖైదీకి తిండి కోసం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. అంటే నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకేమో 83 రూపాయలు పెట్టి మంచి తిండి పెడుతున్నారు. మీరు పెట్టండి, అది కరెక్షన్ సర్వీస్ సంస్కరించే సంస్థ కాబట్టి మీరు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు వాళ్ళకు మాత్రం కేవలం 36 రూపాయల 75 పైసలే ఇస్తున్నారు రోజుకు. ఖైదీకేమో 83 రూపాయల తిండి పెడుతున్నారు, విద్యార్థికేమో 36 రూపాయల 75 పైసల తిండే పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, వారానికి 5 సార్లు ఎగ్స్, రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం పూట స్నాక్స్. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందయ్యా అంటే 3 సార్లు చికెన్ ఇవ్వడమే గగనం. ఆ చికెన్ ఇవ్వాలంటే 3 సార్లు ఎగ్గు బంద్ చేయాలి. ఇప్పుడు నెలకు 2 సార్లైనా మటన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒకసారి కూడా మటన్ ఇచ్చే పరిస్థితి గురుకుల పాఠశాలలో లేదు. ఇది పరిస్థితి. ఇక 2016లో కేసీఆర్ గారు ఆనాడు ఇదంతా గుర్తించే ఈ 38 రూపాయల వరకు డైట్ ఛార్జీలు పెంచారు. కానీ ఇలా రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఉదాహరణకు మీకు ఎడిబుల్ ఆయిల్ అంటే వంట వండే నూనె 2017వ సంవత్సరంలో లీటరు 64 రూపాయలకు దొరికింది. ఈరోజు అదే కిలో అంటే అదే 1 లీటరు ఎడిబుల్ ఆయిల్ ఈరోజు 133 రూపాయలకు దొరుకుతున్నది.
పాఠశాలలకు ఇదే సప్లై చేస్తున్నారు. ఉప్పు కేజీ 2017-18 సంవత్సరంలో కేజీ 8 రూపాయలకు దొరికేది ఉప్పు, ఈరోజు 20 రూపాయలకు దొరుకుతున్నది. 2017లో కిలో ఉల్లిగడ్డలు 13 రూపాయలకు దొరికేవి. ఇదంతా డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ కలెక్టర్ దగ్గర ఖరారు చేసిన రేట్లనే నేను మాట్లాడుతున్నా. 2017లో ఉల్లిగడ్డలు 13 రూపాయలకు దొరికేది కేజీ, కానీ ఈరోజు 30 రూపాయలకు దొరుకుతున్నది. చింతపండు కేజీ 75 రూపాయలకు దొరికేది 2017లో, కానీ ఈరోజు చింతపండు 130 రూపాయలకు దొరుకుతున్నది. వెజిటబుల్స్ సగటున అన్ని వెజిటబుల్స్ కలిపి కిలో 14 రూపాయలకు దొరికేది 2017లో, ఈరోజు వెజిటబుల్స్ కిలో 18 రూపాయలకు దొరుకుతున్నది, కొంచెం తగ్గింది. సో దాదాపుగా. తర్వాత చికెన్ 2017లో 140 రూపాయలకు దొరికేది కేజీ, ఈరోజు 190 రూపాయలుగా ఖరారు చేసిండ్రు. ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ 3.2 రూపీస్, ఇవాళ 6 రూపీస్ అయింది. అదేవిధంగా మటన్ కిలో 2017లో 340 రూపాయలు ఖరారు చేసిండ్రు, ఇవాళ మటన్ కిలో 650 రూపాయలు ఖరారు చేసిండ్రు. అదేవిధంగా చిల్లీ పౌడర్ 150 రూపాయలు 2017లో ఉంటే ఈరోజు 340 రూపాయలు అయింది చిల్లీ పౌడర్ కేజీ. మిల్క్ పాలు లీటర్ పాలు 2017లో 42 రూపాయలు అయితే ఈరోజు లీటర్ పాలు 60 రూపాయలుగా ఖరారు చేసిండ్రు. 2017లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రేట్లను దృష్టిలో పెట్టుకొని 38 రూపాయలు 36, 37, 38 రూపాయలుగా ఖరారు చేసింది ప్రతి విద్యార్థికి. ఈరోజు కూడా అదే రేట్ ప్రకారం వస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అదే 38 రూపాయలతోని ఈరోజు ఇవేవి రావు. అంటే విద్యార్థుల పొట్టగొడుతున్నది ప్రభుత్వం. బాల్యంలో బాగా తిని ఆడుకుంటూ పాడుకుంటూ మేధో సంపత్తిని పెంచుకోవాల్సిన విద్యార్థులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆకలితో అలమటిస్తున్నారు, సగం కడుపుతో బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మరి మీకు విద్యా సంస్థల మీద ఏమాత్రం అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ దయచేసి అర్జెంటుగా డైట్ ఛార్జీలు పెంచండి. ఆనాడు 42 రూపాయలకు లీటర్గా ఉన్న పాలు ఈరోజు 60 రూపాయలైనాయి. అదేవిధంగా 64 రూపాయలకు లీటర్గా దొరికిన వంట నూనె ఈరోజు 133 రూపాయలైంది. అర్జెంటుగా పెంచాల్సిన అవసరం ఉంది, లేకపోతే పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు తిండి పెట్టడం లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే తలమానికంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు వచ్చినాయి. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకొని లక్షల రూపాయల కష్టార్జితాన్ని ఆ సంస్థల దగ్గర కుమ్మరించి డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు. ఆనాడు కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను పెట్టిండు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్ ఎవరైతున్నారో వాళ్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మరి ఎక్కడ పోయిండు మల్లు భట్టి విక్రమార్క? సామాజిక న్యాయం అని చెప్తున్న మల్లు భట్టి విక్రమార్క గారు, మరి ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్న మల్లు భట్టి విక్రమార్క గారు, మరి మీరు రేవంత్ రెడ్డి, మీరు ఆయన కొడంగల్లో, మీరు మధిర నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్య ఇస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఎందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జీతాలు ఇవ్వడం లేదు ఉపాధ్యాయులకు? గౌలుదొడ్డి అనే సంస్థను కేసీఆర్ గారు ప్రపంచ స్థాయికి తీసుకుపోయినారు. సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ 15 నిమిషాల కోసం వస్తామన్న దానిలో 3.5 గంటలుండి అక్కడుండే విద్యార్థులను తెలుసుకొని ఇది దేశవ్యాప్తంగా మోడల్ కావాలని చెప్పేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా గౌలిదొడ్డి రెసిడెన్షియల్ పాఠశాల మోడల్లో చేస్తే ఈరోజు పరిస్థితి ఏందయ్యా అంటే గౌలిదొడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్కు గత 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అంటే తిండి పెట్టకుండా నీళ్లు పోయకుండా ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే చంపుతారో ఆ విధంగా ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా మానేస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడున్న విద్యార్థులు మళ్ళీ బర్రెలు గాయడానికి గొర్రెలు గాయడానికి పోతారు అన్న భావనతో కుట్రతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం
ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది అనేది మాత్రం చెప్తున్నా. అదే అది చేయడమే కాకుండా వాళ్ళ మీద ఈ బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలు, లేకపోతే అక్షయపాత్ర లాంటి సంస్థలు, ఇంకెన్నో రకరకాల ధార్మిక సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నది. మాకు ఈరోజు కావాల్సిందంటే పెద్ద పెద్ద ఆస్ట్రోనాట్లను తీసుకురండి, బ్రహ్మకుమారీస్ కాదు, బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసిన సైంటిస్టులను తీసుకురండి, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులను ఈ పాఠశాలకు తీసుకురండి, గొప్ప గొప్ప డాక్టర్లను తీసుకురండి, లేకపోతే సైంటిస్టులను తీసుకురండి, ఇంజనీర్లను తీసుకొని ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, లేకపోతే ఇంకెవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటే ప్రపంచాన్ని మారుస్తున్న వ్యక్తులు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు పరిచయం చేయించండి. అంతే తప్ప వాళ్ళ మనోభావాలతోని వాళ్ళ సంస్కృతులతోని ఆడుకోవద్దని చెప్పేసి నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా పెరిగిన రేట్లను ఆధారంగా